తదుపరి తులారాశి. తులారాశి వారు సన్నిహితులతోటి ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. ఆలయాలు ఆశ్రమాలు కూడా సందర్శిస్తారు. పలుకుబడికి వెళ్ళిన వారితో పరిచయాలు కూడా ఈరోజు ఈ రాశి వారికి ఏర్పడతాయి. భూములు వాహనాలు కూడా కొనుగోలు చేస్తారు. కొన్ని దీర్ఘకాలిక వివాదాలు తీరి ఊరట చెందుతారు. కొన్ని ముఖ్యమైన పనులన్నీ కూడా ఈరోజు తులారాశి వారు సకాలంలో దిగ్విజయంగా పూర్తి చేస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార విస్తరణలో ఆటంకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల అనుకూల మార్పులు చేర్పులు చాలా ఆనందాన్ని కలిగిస్తాయి. పారిశ్రామిక వర్గాల వారు విదేశీ పర్యటనలు జరుపుతారు. టీవీ సినీ కళాకారులు కోరుకున్న అవకాశాలు దక్కడం చేత ఆనందంగా గడుపుతారు. విద్యార్థులకు సాంకేతిక విద్యా అవకాశాల్లో ప్రవేశం కూడా లభిస్తుంది. మహిళలు కూడా ఈరోజు శుభవార్తలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. తులారాశి వారికి ఇవాళ కాసు వచ్చే రంగు గోధుమ రంగు మరియు లేత ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి వారు ప్రతి ఒక్కరు కూడా అష్టలక్ష్మి అమ్మవారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆర్థిక లావాదేవీలు ఈరోజు నిరాశ కలిగిస్తాయి. రావాల్సిన సొమ్ము సకాలంలో అందకపోవడం చేత ఈరోజు వృశ్చిక రాశి వారు ఇబ్బంది పడతారు. గొంతు ఉదర సంబంధిత రుగ్మతల వల్ల కొంతవరకు ఇబ్బందికరంగా ఉంటుంది. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా వృశ్చిక రాశి వారు జాగ్రత్త వహించాలి. విలువైన వస్తు సామాగ్రి కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆలయాలు ఆశ్రమాలు కూడా సందర్శిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో ఆటుపోట్లు అధికమవుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఆకస్మిక స్థాన చలన సూచనలు. పారిశ్రామిక వర్గాల వారి విదేశీ పర్యటనలు వాయిదా పడే అవకాశం ఉంది. సినీ టీవీ కళాకారులు నిర్ణయాల్లో తొందరపడరాదు. విద్యార్థులు మరింత ఓపిక వహిస్తే కానీ ఆశించిన ఫలితాలు అందుకోలేరు. మహిళలకు సోదర వర్గం వారితో విభేదాలు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. ఇక వృశ్చిక రాశి వారికి ఏ వడకాసు వచ్చే రంగు తెలుపు రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరు కూడా గణపతిని పూజించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు నూతన పనులు ప్రారంభం చేస్తారు. ఆలోచనలు కలిసి వస్తాయి. సభలు సమావేశాల్లో కూడా ఈరోజు వీరు చురుగ్గా పాల్గొంటారు. పరిస్థితులు క్రమేపీ కూడా ధనురాశి వారికి అనుకూలిస్తాయి. వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేయడానికి కూడా గ్రస్తి వీరికి యోగదాయకంగా ఉంది. వ్యాపార వర్గాల వారు వ్యాపార విస్తరణలో ముందడుగు వేస్తారు. ఉద్యోగ వర్గాల వారికి ఉన్నత స్థితి కలుగుతుంది. టీవీ సినీ కళాకారులకు సన్మానాలు సత్కారాలు. విద్యార్థులు కూడా తమ లక్ష్యాలు సాధిస్తారు. మహిళలకు ఆస్తి లాభ సూచనలు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక ధనురాశి వారికి ఇవాళ కాసు వచ్చే రంగు గోధుమ రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శ్రీ సత్యనారాయణ స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి నూతన వ్యక్తులతోటి పరిచయాలు ఏర్పడతాయి. సభలు సమావేశాల్లో కూడా ఈరోజు ఈ రాశి వారు చురుగ్గా పాల్గొంటారు. రావాల్సిన సొమ్ము కూడా సకాలంలో వీరి చేతికంతుంది. ముఖ్యమైన వ్యవహారాలు క్రమేపీ అనుకూలిస్తాయి. చిన్ననాటి స్నేహితులను కూడా కలుసుకుంటారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతోటి పరిచయాలు కూడా ఈరోజు ఈ రాశి వారికి ఏర్పడతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు అభివృద్ధి పదంలో సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి పదోన్నతి అవకాశాలు. పారిశ్రామిక వర్గాల వారు విదేశీ పర్యటనలో జరుపుతారు. సినీ కళాకారులకు సన్మానాలు సత్కారాలు. విద్యార్థులకు కూడా అనుకోకుండా కొన్ని అవకాశాలు దగ్గరకు వస్తాయి. మహిళల విషయానికి వస్తే ఈరోజు వీరు శుభవార్తలు అందుకుంటారు. మహిళల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మకర రాశి వారికి ఇవాళ కాసు వచ్చే రంగు గులాబీ రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారు ప్రతి ఒక్కరు కూడా ఆంజనేయ స్వామివారిని పూజించడం, స్వామివారి దండకాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. ఎంతగా కష్టించినా ఫలితం అంతగా కనిపించదు. ప్రతి పనిలో కూడా ఆటంకాలు అవరోధాలు అధికంగా ఉంటాయి. వ్యయ ప్రయాసాలు తప్పకపోవచ్చు. అనారోగ్య సమస్యలు కూడా ఈరోజు ఈ రాశి వారికి అధికమవుతాయి. కుటుంబ సభ్యులతోటి తగాదాలు అధికమవుతాయి. ఆలోచనలు ఏవి కూడా నిలకడగా ఉండవు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు నతనకన సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఆశ నిరాశల మధ్య కొనసాగుతుంది. ఇక పారిశ్రామిక వర్గాల వారికి కూడా ఈరోజు నిరుత్సాహం అధికమవుతుంది. సినీ టీవీ కళాకారులకు అవకాశాలు చేజారడం చేత ఆందోళన చెందుతారు. విద్యార్థుల అంచనాలన్నీ కూడా తారుమారవుతాయి. మహిళలకు కుటుంబ సమస్యలు మరింత అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక కుంభరాశి వారికి ఇవాళ కాసు వచ్చే రంగు లేత ఆకుపచ్చ రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి వారు ప్రతి ఒక్కరు కూడా గణపతిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి కుటుంబంలో చికాకు కలిగించే సంఘటనలు అధికమవుతాయి. మానసిక అశాంతి కూడా అధికంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి తగాదాలు అధికమవుతాయి. ఆర్థిక పరిస్థితి కూడా వీరికి కాస్త నిరాశజనకంగా ఈరోజు గడుస్తుంది. ప్రయాణాల్లో కూడా మీనరాశి వారు ఆటంకాలు ఎదుర్కొంటారు. ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో ఒడిదుడుకులు అధికమవుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఆకస్మిక బదిలీలు. పారిశ్రామిక వర్గాల వారికి ఉత్సాహం తగ్గుతుంది. సమస్యలు మరింతగా పెరుగుతాయి. సినీ టీవీ కళాకారులకు కూడా అవకాశాలు తగ్గుతాయి. విద్యార్థులు మరింత శ్రద్ధ వహిస్తే కానీ ఆశించిన ఫలితాలు అందుకోలేరు. మహిళలకు అనారోగ్య సమస్యలు అధికమవుతాయి. కావున మీనరాశి మహిళలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. షేర్ల క్రయ విక్రయాలు లాభించవు.
ఇక మీన రాశి వారికి వాళ్ళ కలిసి వచ్చే రంగు గోధుమ రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మీన రాశి వారి ప్రతి ఒక్కరు కూడా శివారాధన చేయడం ఈరోజు చాలా మంచిది.